చూస్తున్నాం మనం అల్లు అర్జున్ దాదాపుగా దగ్గరికి చేరుకున్నాడు. చూస్తున్నాం మనం భారీ కాన్వాయ్ మనకు కనిపిస్తూ ఉంది. పోలీసు ముందు అల్లు అర్జున్కు ముందు దాదాపు 2 కాన్వాయ్ వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక వెహికల్ అయితే వస్తూ ఉంది. ఇక్కడే అల్లు అర్జున్ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మనం చూస్తున్నాం అల్లు అర్జున్ దాదాపుగా పోలీస్ స్టేషన్కు చేరుకోవడం జరిగిందని చెప్పాలి. భారీ కాన్వాయ్ నడుమ ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లోకి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున 10 వాహనాలతో కూడా పోలీస్ కాన్వాయ్తో పాటు అల్లు అర్జున్ కాన్వాయ్ మనకు కనిపిస్తామని చూస్తున్నాం. వెనక సీట్లో అల్లు అర్జున్ కూర్చున్న నేపథ్యం చూస్తున్నాం మనం. 545 వాహనానికి సంబంధించినటువంటి వాహనంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నాడు. మరొక 0555 వాహనానికి సంబంధించి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరోపక్క అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. పోలీసు చూస్తున్నాం చాలా భారీ బందోబస్తు నడుమ అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతుంది. అల్లు అర్జున్తో భారీ కాన్వాయ్తో కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసులు, మరోపక్క కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కూడా 2 వాహనాల్లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే పూర్తిగా చిక్కడపల్లి గేట్లన్నీ కూడా మూసివేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందుల చాలా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఏ ఒక్కరిని కూడా లోనికి రానియకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ విచారణ ప్రారంభం కాబోతుంది. అల్లు అర్జున్ పై నమోదైన కేసుకు సంబంధించి 376/2024 సంబంధించి అండర్ సెక్షన్ 105, 118 క్లాస్ 1 రెడ్ విత్ 3 క్లాస్ 5 BNS యాక్ట్ కింద కేసు నమోదైందో ఆ కేసులో ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా వాసు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాని బన్నీ వాసు గాని లోపలికి కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి, ఎవరిని కూడా మీడియాను కూడా నెట్టివేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఏ ఒక్క మీడియా ప్రతినిధి కూడా పోలీస్ స్టేషన్ సరౌండింగ్ లో ఉండకుండా కూడా నెట్టివేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకైతే అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు చేరుకోవడం జరిగింది. అల్లు అర్జున్తో పాటు వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరోపక్క అల్లు అరవింద్ కూడా ఒక వెహికల్లో ఉన్నారు. కేవలం ముందు వెహికల్లో అతని న్యాయవాదితో పాటు ఎవరైతే బన్నీ వాసుతో పాటు వెనక సీట్లో అల్లు అర్జున్ కూర్చున్న విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ లోనికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సరౌండింగ్ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అల్లు అర్జున్ అయితే పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు, అతని కుటుంబ సభ్యులు చేరుకున్నారు, న్యాయవాదులు కూడా చేరుకున్న సిచ్యువేషన్ మనం చూసాం. అల్లు అర్జున్ కంటే ముందే అశోక్ రెడ్డి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఎలాంటి విచారణ ఉండబోతుంది, ఎంతసేపు విచారిస్తారన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ భారీగా మాత్రం జనాలు ఇటువైపుగా వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కూడా ఆయన ఫ్యాన్స్ ఇటువైపుగా తల్లి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు సరౌండింగ్ ప్రాంతాలు మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది, బారికేడ్లతో కూడా బంధించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ కూడా చూస్తున్నాం నెట్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీడియా కవరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గేట్ క్లోజ్ ఉన్నప్పటికీ కూడా బయట పోలీసుల అత్యుత్సాహం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అనవసరంగా నెట్టాల్సినటువంటి పరిస్థితి లేకున్నప్పటికీ కూడా లోపల గేట్ అంతా కూడా క్లోజ్ అయినప్పటికీ కూడా గేట్ బయట కూడా మీడియాను నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కవరేజ్ చేయకుండా కట్టడి చేసే ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి. మొత్తం రోపు ఏదైతే చాలా పెద్ద ఎత్తున కూడా తాళ్లతో కూడా నెట్టివేసినటువంటి ఆ సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులకు ఒకనొక సమయంలో పోలీసులకు మీడియా కూడా వాగ్వివాదం జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టి కూడా మీడియాను అక్కడి నుంచి పంపించేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కానీ అల్లు అర్జున్ విచారణ నేపథ్యానికి సంబంధించి అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సరౌండింగ్ ప్రాంతాలు మొత్తం కూడా పోలీసు చప్పుళ్లతోటే కనిపిస్తుంది, పోలీసుల బూట్ల చప్పుళ్లతోటే వినిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ లోపల కూడా ఇలాంటి పరిస్థితి, స్థానికులు ఎవరు కూడా ఇటువైపుగా వచ్చే ప్రయత్నం చేయలేరు. అంత పూర్తిగా కూడా అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కొనసాగుతోంది. పోలీసులు ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, ఎవరు ఇటువైపు రావద్దు. మొత్తం వాహనాలన్నీ కూడా రూటు మళ్లించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫ్యాన్స్ మాత్రం ప్రధాన రోడ్లపైన వెయిట్ చేస్తున్న పరిస్థితి, ఎందుకంటే అభిమాన హీరోను చూసేందుకు చాలా పెద్ద ఎత్తున తరలించేందుకు వాళ్ళు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరు రావద్దని పోలీసులు అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూసినట్టయితే అల్లు అర్జున్ లోపల వెళ్ళినప్పటికీ కూడా ఇక
విచారణ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఆ విచారణ నేపథ్యానికి సంబంధించి కూడా ఎవరెవరు విచారిస్తారు, ఎందుకంటే ఇక్కడ డీసీపీ స్థాయి అధికారులు ఉన్నారు, మరోపక్క ఏసీపీ స్థాయి అధికారులు ఉన్నారు, స్టేషన్ హౌస్ సంబంధించిన చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ముందర బయట సెక్యూరిటీని చూస్తున్న పరిస్థితి. కానీ లోపల మాత్రం ఒక డీసీపీ స్థాయి అధికారి నుంచి ఒక ఏసీపీ తో పాటు ఎవరైతే స్థానిక చిక్కటపల్లి ఇన్స్పెక్టర్ అతన్ని విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఆ విచారణకు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అల్లు అర్జున్ని ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఎలాంటి సమాధానం తీసుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి క్వశ్చన్ పేపర్ను సిద్ధం చేశారు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర అతను ఎన్ని గంటలకు లోపలికి రావడం జరిగింది, ఏ విధంగా ఆయన వాహనం ద్వారా వచ్చాడు, ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఆ సంఘటన జరిగినప్పుడు చనిపోయినటువంటి రేవతి అనే యువతి ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె ఎక్కడ ఉన్నారు, ఎలా సంఘటన జరిగింది, ఎంతవరకు అల్లు అర్జున్ ఆ ఘటనకు కారకుడు అన్న అంశానికి సంబంధించి కూడా అతని ముందు కొన్ని విజువల్స్ ప్లే చేసి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేసే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా కూడా అల్లు అర్జున్ ఇస్తున్నటువంటి ప్రతి ఆన్సర్ను వీడియో రికార్డ్ చేయబోతుంది. దానికి సంబంధించి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రత్యేక టెక్నికల్ టీం కూడా పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. మరోపక్క ఏసీపీ స్థాయి డీసీపీ స్థాయి అధికారులంతా కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కూడా విచారించేందుకు ఆ సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. బయట మాత్రం పూర్తిగా నిలువరిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులకు సంబంధించి కూడా ఏ ఒక్కరిని కూడా లోనికి వెళ్లకుండా, అవుటర్స్ ఎవరిని కూడా రానియకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయి భద్రత మాత్రం ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ కానీ అల్లు అర్జున్ విచారణ అనేది ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతుందన్న అంశానికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే హైకోర్టులో ఇప్పటికే 4 వారాల పాటు ఆయనకు బెయిల్ ఇచ్చారు ముందస్తుగా. కానీ ఎందుకు తిరిగి పోలీసులు మళ్ళీ అతను నోటీసులు ఇచ్చారు, ఎందుకు విచారిస్తున్నారంటే ఖచ్చితంగా హైకోర్టు విచారణ చేసుకోవచ్చని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులతో పాటు ముందుగా అరెస్ట్ అయినటువంటి నిందితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత కూడా హైకోర్టులో 4 వారాల ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా దాదాపుగా చిక్కడపల్లి పోలీసు సిద్ధమవుతున్నట్టు సమాచారం అవుతుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే అల్లు అర్జున్ మాత్రం ఈ ఘటన నాకు ఎలాంటి సంబంధం లేదు, పోలీసుల నుంచి నాకు ముందస్తుగా ఎలాంటి సమాచారం రాలేదు, ఈ తొక్కిసలాటకు నాకు ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం మనం చూసాం రీసెంట్గా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, రిలీజ్ చేసినటువంటి వీడియో టేపులు కావచ్చు, లోకల్ పోలీస్ అధికారులు ఏసీపీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, అల్లు అర్జునే ప్రధాన కారకుడు అంటూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్లో అదే చెప్పారు. మరోపక్క కోర్టులో వాదనల నేపథ్యంలో కూడా నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ కావచ్చు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ విషయంలో కావచ్చు పోలీసులు ఇదే వాదన వినిపించారు. అల్లు అర్జున్ కారణంగానే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎంత మేరకు దాన్ని ఆయన ఏకీభవిస్తారు, పోలీసులు అడిగే క్వశ్చన్లకు ఎలాంటి సమాధానం అల్లు అర్జున్ ఇస్తారు, ఆయన న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరాలు తెలుపుతారు అన్న అంశానికి సంబంధించి చూడాల్సింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ పూర్తి స్థాయిలో కూడా ఓకే వాసు, పూర్తి స్థాయిలో మరికొద్ది క్షణాల్లోనే అల్లు అర్జున్ విచారణ ప్రారంభం కాబోతాం. రైట్ వాసు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం.